హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పెద్దనాన్న కోసం నేను శూలధారణ పూజ చేస్తాను అంటూ ముందుకు వచ్చిన చారు పంతులు గారు చెప్పినట్టుగా తల మీద అఖండ దీపం పెట్టుకొని నాలుకకు శూలాన్ని గుచ్చుకొని గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఇక అప్పుడు శ్రీను వేప మండలతో చారుని కొడుతూ ఉంటాడు. అలా చారు గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అలా 2 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత అమ్మో ఇక నా వల్ల కాదు, నేను ఈ అఖండ దీపాన్ని మోయలేకపోతున్నాను, నాలుక కూడా బాగా నొప్పిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పద్మ అలా అనకే 2 ప్రదక్షిణలు పూర్తి చేశావు, అలా మధ్యలో పూజ ఆపకూడదు, ఏదో ఒక విధంగా ఆ మిగిలిన 1 ప్రదక్షిణ కూడా పూర్తి చేయి అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు శ్రీను త్వరగా చారు నడు అని చెప్పి అలా వేప మండలతో కొడుతూ ఉంటాడు. ఇక జానకి స్వామి దయచేసి ఆయన మళ్ళీ మామూలు స్థితికి వచ్చేలాగా నువ్వే చూడాలి, దయుంచు స్వామి, ఆయన లేకపోతే నేను బతకలేను, ఆయన ఇప్పటి వరకు ఊరందరికీ మంచి చేయడం తప్ప చీమకు కూడా హాని తలపెట్టలేదు, అటువంటి మంచి మనిషికి నువ్వు ఇటువంటి పరిస్థితి ఎందుకు కల్పించావయ్యా అంటూ ఇక జానకి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అమ్మ చారు, ఈ 1 ప్రదక్షిణ పూర్తి చేస్తే మీ పెద్దనాన్నగారికి నయం అవుతుందమ్మా అని చెప్పి జానకి ఈ 1 ప్రదక్షిణ పూర్తి చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటూ ఇక అలా జానకి చారుని వేడుకుంటూ ఉంటుంది. అలా చారు ఆ మిగిలిన 1 ప్రదక్షిణ కూడా పూర్తి చేయడం కోసం అని చెప్పి నడుస్తూ ఇక ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్టుగా అవడంతో ఆ అఖండ దీపాన్ని కింద పడేస్తుంది. ఉన్నట్టుండి అలా అఖండ దీపం కింద పడిపోవడంతో ఇక అది అశుభం అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. దీపం వెలిగించక ముందే ఇలా అఖండ జ్యోతి నేలపాలైందంటే ఇది అశుభం అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీరు ఎవరి ప్రాణాల కోసమైతే ఈ పూజ చేస్తున్నారో ఆయన ప్రాణాలు నిలబడవు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే జానకి, రామలక్ష్మి, శ్రీను వీళ్ళంతా కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. శ్రీను చారు మీద సీరియస్ అవుతూ, చారు నీకు చేత కాకపోతే ముందే చెప్పాలి కదా, ఇప్పుడు అనవసరంగా మామయ్య ప్రాణాల మీదకు తెచ్చావు, నీ బదులు అత్తయ్య అయినా ఈ పూజ చేసి ఉండేది, అనవసరంగా నువ్వు అత్తయ్యని కూడా ఈ పూజ చేయనివ్వకుండా ఆపావా అని చెప్పి శ్రీను చారు మీద మండిపడుతూ ఉంటాడు. అది కాదు బావా, ఏదో అనుకోకుండా ఇలా జరిగిపోయింది, సారీ బావా అని చెప్పి చారు అంటూ ఉంటుంది. నన్ను క్షమించు పెద్దమ్మ అని చెప్పి చారు అంటూ ఉంటే ఇక జానకి ఏం మాట్లాడలేక ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు రఘురామ్కి స్వామీజీ నాటు మందు పసరు తాగిస్తూ ఉంటారు. అయినప్పటికీ రఘురాంలో చలనం లేకపోవడంతో ఇక అప్పుడు ఆ స్వామీజీ ఆద్య శివరం వాళ్ళతో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇంకా ఈయన స్పృహలోకి రాలేదంటే ఇక పరిస్థితి చేయి దాటిపోయినట్టుగా అనిపిస్తుంది, ఈయన బతకడం కష్టం అని చెప్పి ఆయన అంటూ ఉంటే ఆద్య శివరం ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. మీ ప్రేమ వల్ల ఈయన గుండె ఇంకా కొట్టుకుంటుంది అని చెప్పి ఆ స్వామీజీ చెప్పడంతో దయచేసి అలా అనకండి స్వామి, ఎలాగైనా సరే మా అన్నయ్య బతకాలి అని చెప్పి శివరాం అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఆద్య కూడా ఏడుస్తూ, అవును స్వామి, మా పెద్దనాన్న కోసం ఏం చేయాలన్నా చేస్తాము చెప్పండి అని ఆద్య అంటూ ఉంటే నేను చేయాల్సిందంతా చేశానమ్మా, ఇకపై ఆ దేవుడే దిక్కు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఇక దాంతో ఆద్య పక్కనే ఉన్న గుడికి వెళ్తుంది. ఇక అదే గుడిలో జానకి వాళ్ళు కూడా ఉంటారు. ఆద్య అలా జానకి దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్కడ అఖండ జ్యోతి నేలపాలైందని చెప్పి జానకి ఆద్యని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు ఆద్య, పెద్దమ్మ అవతల స్వామీజీ కూడా పరిస్థితి చేయి దాటిపోయిందని చెబుతున్నారు, నాకు భయంగా ఉంది పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. మీ అందరి పరిస్థితి చూస్తూ ఉంటే నాకు కూడా బాధగానే ఉంది, కానీ నేను కూడా ఏమీ చేయలేకపోతున్నానని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడు ఆద్య, పంతులు గారు దయచేసి అలా అనకండి, ఖచ్చితంగా మా పెద్దనాన్ని బతికించుకోవడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది కదా,
చెప్పండి పంతులు గారు, ఏదైనా మార్గం ఉంటే చెప్పండి, మీకు దండం పెడతాను అని చెప్పి ఆద్య అంటూ ఉంటే, శూలధారణ పూజ కంటే కఠినమైన పూజ మరొకటి ఉందమ్మా. ఆ పూజ చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కనుక పొందితే ఖచ్చితంగా మీ పెద్దనాన్న ప్రాణాలతో తిరిగి వస్తారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆద్య ఆ పూజ ఎలా చేయాలో చెప్పండి పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు గారు కోనేటిలో స్నానం చేసి పసుపు బట్టలు ధరించి ఆ దేవుణ్ణి స్మరిస్తూ నిప్పుల గుండం మీద తొక్కాలి. అలా నిప్పుల గుండం మీద నడిచినట్లయితే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కానీ పొరపాటున కూడా పూజను మధ్యలో ఆపకూడదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, ఆ పూజ నేను చేస్తాను పంతులు గారు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. ఇక దాంతో జానకి, వద్దులే ఆద్య, నా దేవుడి కోసం నేనే ఈ పూజను పూర్తి చేస్తాను. మళ్ళీ చారులాగా ఆ పూజ కూడా మధ్యలో ఆగిపోతే అది చూసి నేను తట్టుకునేంత శక్తి కూడా నాకు లేదని చెప్పి జానకి అంటూ ఉంటుంది. వద్దు పెద్దమ్మ, ఎంత కష్టమైనా సరే నా ప్రాణాలను పణంగా పెట్టి తండ్రి లాంటి పెద్దనాన్నను నేను బతికించుకుంటాను అని చెప్పి ఆద్య జానకి అడ్డుపడుతూ, పంతులు గారు ఇప్పుడే నేను ఆ పూజను మొదలు పెడతానంటూ కోనేటిలో స్నానం చేసొచ్చి పసుపు బట్టలు ధరించి నిప్పుల గుండం తొక్కుతుంది. ఇక అలాగే గుడి చుట్టూ కూడా పొర్లు దండాలు కూడా పెడుతుంది. అలా ఆద్య రఘురం కోసం ఎంతో కఠినమైన ఆ పూజ చేస్తూ ఉండడంతో రఘురంలో ఉన్నట్టుండి చలనం మొదలవుతుంది. రఘురం కళ్ళు తెరుస్తాడు. ఇక దాంతో అంతా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఆద్య నిప్పుల గుండం మీద నడవడంతో తన కాళ్లకు బొబ్బలు వస్తాయి. అయినప్పటికీ ఇక రఘురం బతకాలనే సంకల్పంతో ఆద్య పూజను పూర్తి చేయడంతో ఇక అంతా కూడా ఆద్యని మెచ్చుకుంటూ ఉంటే చారు కుళ్ళుకుంటూ ఉంటుంది. నా పసుపు కుంకుమలను నిలబెట్టిన దేవతవు, నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు తెలియడం లేదు అంటూ జానకి ఆద్యకు దండం పెడుతుంది. ఏంటి పెద్దమ్మ, నువ్వు పెద్దనాన్నని కాపాడుకోవడం నా బాధ్యత, కూతురికి ఎవరైనా దండం పెడతారా పెద్దమ్మ అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. ఇక శ్రీను కూడా ఆద్యను చూసి చాలా ఎమోషనల్ అవుతూ దండం పెడుతూ, చాలా థ్యాంక్స్ ఆద్య, మావయ్యని తిరిగి బతికించావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి కూడా ఆద్యని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. నాన్న లేకపోతే పరిస్థితి ఏమవుతుందో అన్న ఊహని నేను తట్టుకోలేకపోయాను ఆద్య, నా చుట్టూ శూన్యం అలుముకున్నట్టుగా అనిపించింది. కానీ నువ్వు చేసిన ఈ కఠినమైన పూజ వల్ల ఈరోజు నాన్న తిరిగి వచ్చారు అని చెప్పి ఇక అలా రామలక్ష్మి కూడా ఆద్యని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక రఘురామ్కి నయమైపోవడంతో అంతా కూడా ఇంటికి వెళ్ళిపోతారు. రామలక్ష్మి ఉదయం నుండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్రశాంత్ ఆ బాధతో ఫుల్గా తాగుతాడు. ప్రభాస్తో పాటు తన స్నేహితులు మరికొంతమంది అక్కడ ఉంటారు. ఇక అప్పుడు ప్రశాంత్ ఫుల్గా తాగేసి, అసలు ఈ రామలక్ష్మికి నేనంటే లెక్కే లేదు, నేను ఉదయం అనగా ఫోన్ చేసి బయటకు వెళ్దామని అడిగాను, ఇప్పటి వరకు రానేలేదు అని చెప్పి కనీసం కాల్ బ్యాక్ కూడా చేయలేదు అని ప్రశాంతల రామలక్ష్మి మీద కోపం పెంచుకుంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి లాంటి అమ్మాయి నీలాంటి తాగుబోతోడికి దొరకడం నిజంగా అదృష్టమే అని చెప్పి అలా ప్రభాస్ మాట్లాడుతూ ఉంటే, రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నాకేం తక్కువ అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటాడు. ఇక అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. రే నేను నీ కోసం ఎంతో హెల్ప్ చేశాను, నువ్వు నా కలర్ పట్టుకుంటావా, నీ అంతు చూస్తానని చెప్పి ప్రశాంత్ని ప్రభాస్ బెదిరిస్తూ ఉంటాడు. నువ్వు నన్నేం చేయగలుగుతావురా అని చెప్పి అలా ప్రశాంత్ కూడా ప్రభాస్తో గొడవ పడుతూ ఉంటే, ఉండు నీ సంగతి ఇలా కాదు, ఇప్పుడే నువ్వు రామలక్ష్మి మీద అఘాయిత్యం చేయబోయావు కదా, ఆ ఫుల్ వీడియోని బయట పెడతానని చెప్పి ప్రభాస్ బెదిరిస్తూ ఉంటే, ఎక్కడ్రా వీడియో అని చెప్పి ప్రశాంత్ ప్రభాస్ పైన అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రభాస్, నువ్వు ఏం చేసినా కూడా నేను ఆ వీడియోని నీకు ఇవ్వనురా, ఎక్కడ బయట పెట్టాలో అక్కడే బయట పెడతాను అని చెప్పి అలా ప్రభాస్ ప్రశాంత్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న శ్రీను వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఏ వీడియో గురించి మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారా
అని చెప్పి అలా శ్రీను ప్రభాస్ని కొట్టడంతో ప్రభాస్ ఇక తన ఫోన్లో ఉన్న ప్రశాంత్ వీడియోని శ్రీనుకి చూపిస్తాడు. ఇక దాంతో శ్రీను వెంటనే ఆ వీడియోని తీసుకువచ్చి ఆద్యకి చూపిస్తాడు. చూడాద్య, నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే. ఆ రోజు మీ కోచ్ సార్ది తప్పేమీ లేదు. చేసిన తప్పంతా ప్రశాంతే చేశాడు. మొత్తం మంది ఇచ్చింది కూడా ప్రశాంతే అని చెప్పి ఇక ఫుల్ వీడియోని ఆద్యకి చూపించడంతో ఇక అప్పుడు ఆద్య రామలక్ష్మిని పిలిచి, చూడు రామలక్ష్మి, కోచ్ సార్ ఏ తప్పు చేయలేదని నేనెంత చెప్పినా నువ్వు ఆ రోజు నా మాటలు నమ్మలేదు. శ్రీను ఫుల్ వీడియో తీసుకొని వచ్చాడు. ఆ రోజు ముందుగా నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది ప్రశాంత్ని శౌర్య సార్ కొట్టి నిన్ను కాపాడారు. కానీ అప్పుడే స్పృహలోకి వచ్చిన నువ్వు సార్ని తప్పుగా అర్థం చేసుకున్నావని చెప్పి ఇక అలా ఆద్య ఆ ఫుల్ వీడియోని రామలక్ష్మికి చూపించడంతో రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది.